ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా పులివెందుల కాన్సెన్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. అక్కడ ఒక మహిళ నుంచోవాలని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి స్పేస్ లేదు, అక్కడ షర్మిల పోటీ చేస్తారు, విజయమ్మ పోటీ చేస్తారు అని చెప్పి ఇలాంటి కాన్సిక్వెన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఎంతవరకు ఇది కరెక్ట్, మరి ఒకవేళ నిజంగా మహిళ పోటీ చేయాలనుకుంటే ఎవరు పోటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? సో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు పులివెందుల మహిళ అంటే భారతీరెడ్డి గారి నుంచి పెడతారా లేకపోతే ఇంకెవరైనా మహిళల నుంచి పెడతారా? అంటే ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు దేశంలో పెరుగుతున్నాయి అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది దేశవ్యాప్తంగా అనేటువంటి టాక్ ఎప్పుడైతే వచ్చిందో, అమిత్ షా గారి నోటి నుంచి ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ బిల్లు రెడీ అవుతుంది, మహిళలు కూడా 33% రిజర్వేషన్ అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో, రకరకాల ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే అమిత్ షా గారు చెప్తున్న ప్రకారం అసెంబ్లీ స్థానాలు అండ్ పార్లమెంట్ స్థానాలు 50% పెరుగుతాయి. అంతే కదా. ఇక్కడ రెండు యాంగిల్స్ లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని పెరుగుతాయి? మామూలుగా 175 ఉన్నాయి. 50% అంటే ఇంకొక 88 పెరుగుతాయి, అంటే 263 అవుతాయి. అంతే కదా. ఇప్పుడు 263 కూడు 3 కూడు 2 + 6 ఎంత? 2 + 6 8. 8 + 3 ఎంత? 11. వైసీపీ లక్కీ నెంబర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ 11. సరే, అది పోనీ. తర్వాత నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 25. దాంట్లో సగం అంటే ఎంత? 50% అంటే 12.5 అంటే 13 + 25 కూడా 13 + 25 38 కదా. 3 + 8 కూడా 3 + 8 11. 3 + 8 11 అయింది. ఇక్కడ కూడా వైసీపీ లక్కీ నెంబర్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీకి అదృష్టం పట్టినట్టు పట్టింది కాబట్టి పులివెందుల కూడా రిజర్వేషన్ మారబోతుంది. మామూలుగా మహిళలకు 33% అన్నారు కదా. సో మహిళలకు 33 రిజర్వేషన్ అంటే మొత్తం 263 స్థానాలు అయితే ఈ 263 స్థానాల్లో 33% మహిళలకే సీట్ ఇవ్వబోతున్నారు. అంటే జనరల్ స్థానాల్లో చాలా, రిజర్వేషన్ స్థానాల్లో కూడా 33% మహిళలకు వెళ్ళబోతా ఉన్నాయి. ఇప్పుడు ఈ పులివెందుల మహిళా రిజర్వేషన్ కిందకి వెళ్ళబోతుంది అనేటువంటి ప్రచారం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ స్థానాలని మహిళా రిజర్వేషన్ కింద కేటాయిస్తారు అని కొంతమంది ఏమో అసలు ఓటర్ల సంఖ్య కాదు, మొత్తం జనాభాలో మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గాన్ని మహిళ కింద లెక్కేస్తారు అనేటువంటిది కాదు. ఇవన్నీ కాదు. ఇంతవరకు డీలిమిటేషన్ కమిటీ ఇలా డీలిమిటేషన్ కమిటీ వేసిన తర్వాత ఏ స్థానాలని రొటేషన్ పద్ధతిలో, అంటే ఇప్పుడు 2029 ఎన్నికల్లో కొన్ని 33% మహిళలకు రిజర్వేషన్ పోతాయి కదా. ఇప్పుడు మళ్ళీ 2034 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు ఉండవు మహిళా రిజర్వేషన్, వేరే నియోజకవర్గాలకి పోతాయి. మళ్ళీ తర్వాత 2039 ఎన్నికలకి మళ్ళీ వేరే నియోజకవర్గాలకి పోతాయి. అంటే ఒకే నియోజకవర్గంలో మహిళా రిజర్వేషన్ ఉండదు. ఒకసారి ఒక నియోజకవర్గం ఉంటుంది, మరొకసారి మరొక నియోజకవర్గం ఉంటుంది, మరొకసారి మరొక నియోజకవర్గం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మహిళల జనాభా ఎక్కువ ఉన్న చోట లేదు, మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న చోట కాదు, రొటేషన్ పద్ధతిలో చేస్తారు. ఈ రొటేషన్ పద్ధతిలో చేసే క్రమంలో పులివెందుల అసెంబ్లీ స్థానం కినక మహిళా రిజర్వేషన్ కిందకి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉండదు. వైసీపీ తరఫున కూడా ఒక మహిళా అభ్యర్థి పోటీ చేయాలి. సరే, ఇప్పటికే బయట నడుస్తున్న ప్రచారం ఏంటంటే వైఎస్ విజయమ్మ రెబర్గా పోటీ చేస్తారు, అంటే ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అనేటువంటి. అంటే వైసీపీ కింద కాకుండా, ఒకప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పులివెందుల నుంచి, ఈసారి కూతురికి అన్యాయం చేస్తాడు. తర్వాత సొంత రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి వల్ల అన్యాయం జరిగింది కాబట్టి మా కుటుంబానికి కంచి కోటైన పులివెందుల స్థానంలో మా కుటుంబానికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఏకైక ఎజెండాతో వైఎస్ విజయమ్మ పులివెందులలో పోటీ చేయబోతున్నారు ఇండిపెండెంట్ గా. ఎందుకంటే ఆమె ఏ పార్టీలో లేరు కాబట్టి. ఒకప్పుడు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, ఆ పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు పీక్ పడేశారు కాబట్టి నన్ను రాజకీయాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, రాజకీయాల నుంచి వదిలేసి పక్కన నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందరికీ అన్యాయం చేశాడు, నాకు కూడా అన్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి సతీమణిగా నేను మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని ఎన్నికల్లో నించుంటే, అప్పుడు ఒకవేళ వైసీపీ అది మహిళా సీట్ అనుకో, వైసీపీ నుంచి ఎవరు నిలబడాలి? ఇంకెవరు నిలబడ్డా సరే విజయమ్మే గెలిచింది. భారతీయ గారు నిలబడతారా? నిలబడ్డా సరే అది విజయమ్మకి అడ్వాంటేజ్. ఇంకెవరు నిలబడ్డా కానీ
విజయమ్మ గారిని ఎదుర్కోవాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి మైరా రిజర్వేషన్ అయితే నిలబడలేడు. ఒకవేళ మైరా రిజర్వేషన్ కాలేదనుకో అదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డిగా నిలబడొచ్చు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ జరిగిందనుకో వైఎస్ కుటుంబ అభిమానుల ఓట్లు చీలిపోతాయి. ఈ 2 ఓట్లు ఇద్దరి మధ్య చీలిపోయినప్పుడు అవతల 3వ వ్యక్తికి అడ్వాంటేజ్ కావచ్చు. సరే పులివెందల జగన్మోహన్ రెడ్డి కంచి కోట అనుకోని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకో, ఎగ్జాంపుల్ అనుకో. కానీ గెలవాలంటే విపరీతమైన ఫోకస్ పులివెందలమే చేయాలి. పులివెందలమే చేయాలి. ఎగ్జాంపుల్ వైఎస్ మామూలుగా జనంగా జరిగేది ఏంటంటే స్టేట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉంటాడు. అన్ని చోట్ల ప్రచారం చేయాలి కదా, ముఖ్యమంత్రి అభ్యర్థి కదా, అందరినీ గెలిపించుకునే బాధ్యత కూడా ఆయనది కదా పార్టీ అధినేతగా. కాబట్టి స్టేట్ వైడ్గా ప్రచార యాత్ర చేస్తూ ఉంటాడు. పులివెందుల మీద ఫోకస్ చేయడు. పులివెందుని అక్కడ లోకల్ నాయకులకు వదిలేస్తాడు. అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి వాళ్ళకి వదిలేస్తాడు. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుని వదిలేశారనుకో, విజయానికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి ప్రచారం చేశారనుకో, అసలే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అసలు నీ వల్లే కదా ఆ కుటుంబం చేరిందని జనం తిడతారు. ప్లస్ కాకపోతే మైనస్ అయింది వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారం పోతే. భారతీ గారిని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాన్ని పంపించాడు తన తరపున. నీ వల్లే అమ్మ కుటుంబం చేరింది, వాళ్ళంతా తల్లి కొడుకు ఎంత బాగుండే వాళ్ళు, నీ వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని భారతీ గారు ప్రచారం పోయినా కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి తన తరపు ప్రచారం చేసుకోవాలి, తానే పోయి ఓటు అడుక్కోవాలి. అవతల విజయం ఓటు అడుక్కుంటే జగన్మోహన్ రెడ్డి ఓటు అడగకుండా ఉండలేడుగా, లేకపోతే ఓడిపోతాడు. ఒకవేళ పులివెందుల మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది అనుకో, స్టేట్ మీద ఫోకస్ తగ్గిపోయింది. అసలే 263 స్థానాలు, 175 కూడా కాదు, 263 మందికి ప్రచారం చేసుకోవాలి. ఈ 263 మందికి ప్రచారం చేసే బాధ్యత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్కిప్ కావాలి పులివెందుల మీద ఫోకస్ చేయాలంటే. ఒకవేళ పులివెందుల మీద ఫోకస్ చేయకుండా స్టేట్ లో గెలవడం ఇంపార్టెంట్ కదా అని స్టేట్ మొత్తం తిరుగుతున్నాడు అనుకో, ఈ పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. వైసీపీ గెలిచినా గెలవకపోయినా, అధికారం వచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి సొంత స్థానంలో ఓడిపోయారు అనుకో, పరుగుపోయినట్టేగా. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నీకు ఇలాంటి సంఘటనలు ఉన్నాయా లేవు అంటాను కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పోయినసారి ఎన్నికల్లో ఓడిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ మమతా బెనర్జీ ఓడిపోయారు నందిగ్రామ్ నుంచి. తర్వాత ఏదో ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సి వచ్చింది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఓడిపోయిన అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి ఇప్పుడు పులివెందులు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకటి మైరా రిజర్వేషన్ సీట్ అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఆల్టర్నేట్ ఎక్కడ పోటీ చేయాలంటే ఎక్కడ నుంచి చేసే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారా? మేబీ కడప జిల్లాలో వేరే సీట్ ఏదైనా చూసుకుంటాడు, జమ్మల్ మడుగో ఇంకోటో ఏదో చూసుకుంటాడు. అంతేగాని ఇటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకి నా ఇల్లు కూడా అక్కడే ఉందని చెప్పి గతంలో ఆయన మాట్లాడారు కదా, అది గతం అయిపోయింది. ఏరియాలో అమరావతిని కిరి చేయడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు కాదబ్బా 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సింపతి ఉన్న ఎన్నికల్లోనే వేరే చోట పోటీ చేయడం జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ విజయం ఉంటే, అమ్మా నువ్వు వైజాగ్ ఎంపీగా పో, నేను ఇక్కడ పోటీ చేస్తా అని ఆమెను వైజాగ్ ఎంపీగా పంపించాడు. అసలు కడప ఎక్కడా, వైజాగ్ ఎక్కడా? అందులో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎంపీగా పంపిస్తే ఆమె ఎక్కడ గెలవాలి పాపం, ఆమెకేం రాజకీయాలు తెలుసు. అంటే తల్లి ఓడిపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ జోన్ సీట్ లో ఉండాలని చెప్పేసి తల్లి రాజకీయంగా ఉండకూడదు, ఇక అయిపోయింది. తల్లి వల్ల కలగాల్సిన లబ్ధంతా జరిగిపోయింది, సింపతి వచ్చింది, పార్టీ క్లిక్ అయింది, ఇక కాన్ఫిడెన్స్ వచ్చింది, అధికారంలో వస్తానే కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి విజయమ్మని వైజాగ్ ఎంపీగా పంపించి ఓడించాడు. తను మాత్రం సేఫ్ జోన్ సీట్ పులివెందులు. మామూలుగా నాయకుడు అనేవాడు ఎట్టుండాలి, రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడబ్బా, ఎప్పుడైనా మంగళగిరిలో టీడీపీ గెలిచిందా? లేదు. ఎప్పుడో 83 ఎన్నికల్లో గెలిచిందంటే 83, 85 గెలిచిందండి. ఆ తర్వాత ఇప్పటి వరకు గెలిచింది లేదు. ఏదో అప్పుడేదో ఎన్టీఆర్ వేవ్లో గెలిచింది, తర్వాత ఎప్పుడు గెలవని సీట్లు. నారా లోకేష్ ఓడిపోయాడు 2019 ఎన్నికల్లో. ఓడిపోయిన చోట గెలవాలని ప్రత్యేక తీసుకొని పోటీ చేసి గెలిచాడు. నాయకుడికి ఆ రిస్క్ తీసుకునే దమ్ము ఉండాలి, ఆ కెపాసిటీ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో అది లేదు. దానివల్ల ఆ పులివెందులో తప్ప ఇంకెక్కడికి పోలేడు. పులివెందు రిజర్వేషన్ మారితేనేమో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వేరే చోట పోటీ చేస్తాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ వైఎస్ విజయమ్మే పులివెందులో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అవసరం పూజలు కూడా చేస్తాడు, రిజర్వేషన్ మైరా రిజర్వేషన్ కావాలని. ఎందుకంటే రేపొద్దున వైఎస్ విజయం అక్కడ నిలబడింది, ఇప్పుడు మైరా నిలబడాలి వైసీపీ తరఫున కూడా. ఎవరో ఒక్క నిలబెడతాడు, వైఎస్ విజయమ్మే గెలిచింది, నేను నిలబడకపోబట్టి వాళ్ళు గెలిచారు అనుకుంటాడు. అదే వైఎస్ విజయమ్మ తనమే పోటీ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు జనరల్ అయిందనుకో, జనరల్ కూడా మహిళ పోటీ చేయొచ్చు. అప్పుడు విజయమ్మ పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాల్సి వచ్చింది. అని పులివెందులోనే పోటీ చేయాలి, సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, పోటీ చేశాడు వైసీపీ పార్టీ తరఫున. దాన్ని ఎదుర్కోవడం అంటే తల్లిని ఎదుర్కొని గెలుస్తున్నావు లేదో అనే భయం దానికంటే కూడా మారిపోవడం బెటర్ కదా. మారిపోవడానికి కారణం కావాలి, ఎందుకు మారే పులివెందుల నుంచి భయపడ్డావా అంటారు, నీ తల్లి పోటీ చేసింది కాబట్టి భయపడ్డావా అంటారు. అప్పుడు అసలు రిజర్వేషన్ మారింది అనుకో, ఆ బాధ లేదు, రిజర్వేషన్ మారింది కాబట్టి బయట వేరే చోట పోటీ చేస్తున్నా అని చెప్పుకోవడానికి ఉంటుంది. సో రిజర్వేషన్ మారాలని ముందు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి. యా, థ్యాంక్ యూ.
సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.